ఒక సామాన్యుడి చిన్న ఆలోచన ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్నే తలవంచేలా చేసిన వైనం. రైలు ఎప్పుడొస్తుందో తెలియక ప్లాట్ఫారం మీద ఆకలితో అలసటతో ఎదురుచూస్తున్న ఆ యువకుడి మనసులో ఒకే ఒక్క ప్రశ్న మెదిలింది. నా ట్రైన్ ఎక్కడ ఉంది? ఈ ఒక్క ప్రశ్న ఒక సామాన్య టెక్నీషియన్ను కోటీశ్వరుడిని చేయడమే కాదు, భారతీయ రైల్వే చరిత్రలోనే ఒక డిజిటల్ విప్లవానికి తెరలేపింది. ఆయనే అహ్మద్ నిజాం మొహియుద్దీన్. అసలేం జరిగిందంటే 2015లో ఒక సాధారణ ప్రయాణికుడిగా రైలు కోసం గంటల తరబడి నిరీక్షించిన అహ్మద్ ఆ ఇబ్బందిని కేవలం శాపనార్థాలతో సరిపెట్టుకోలేదు. ఆ సమస్యకు టెక్నాలజీతో చెక్ పెట్టాలనుకున్నాడు. ఫలితంగా పుట్టిందే వేరీజ్ మై ట్రైన్ యాప్. అద్భుతం, ఆశ్చర్యం. ఇంటర్నెట్ లేకున్నా లైవ్ ట్రాకింగ్. ఈ యాప్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సిగ్నల్ లేని అడవుల్లో ట్రైన్ వెళుతున్నా, ఇంటర్నెట్ లేకపోయినా మీ ఫోన్లోని సెల్ టవర్ టెక్నాలజీని వాడుకుని మీ రైలు ఎక్కడుందో సెకన్ల వ్యవధిలో చూపిస్తుంది. ఈ మ్యాజిక్ ఫీచరే కోట్లాది మంది భారతీయులను ఈ యాప్కు బానిసలను చేసింది. గూగుల్కే మైండ్ బ్లాంక్ అయ్యింది. పెద్ద ఐటీ కంపెనీలు సైతం చేయలేని పనిని అహ్మద్ తన టీంతో కలిసి సింపుల్గా చేసి చూపించడంతో గూగుల్ కళ్లు పడ్డాయి. ఒక చిన్న కంపెనీ ఇంత తక్కువ డేటాతో కోట్లాది మందికి ఎలా సేవలు అందిస్తోందని ఆశ్చర్యపోయిన గూగుల్ ఏకంగా 280 కోట్ల రూపాయలు చెల్లించి ఈ యాప్ను సొంతం చేసుకుంది. సమస్య ఒక పాఠం, పరిష్కారమే ఒక వ్యాపారమని అహ్మద్ నిరూపించారు. హైలైట్స్: జీరో ఇన్వెస్ట్మెంట్. ప్లాట్ఫారం మీద ఎదురైన ఇబ్బందే అసలైన పెట్టుబడి. ఆఫ్లైన్ పవర్, నెట్ లేకపోయినా పనిచేయడం దీని అతిపెద్ద సక్సెస్ సీక్రెట్. రికార్డ్ బ్రేకింగ్. ప్రస్తుతం 10 కోట్లకు పైగా డౌన్లోడ్స్తో దూసుకుపోతోంది. నేడు మనం జేబులో స్మార్ట్ఫోన్ పెట్టుకుని గర్వంగా రైలు టైమింగ్